సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే టమోటాలని కడిగేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్లో ఉండే వాటర్ అంతా ఇట్లా పిండేసుకొని ఆ వాటర్లో ఈ చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు చింతపండు రసాన్ని ఎండలో అయితే ఎండబెట్టేసుకొని ఇట్లా ఒక మిక్సీ జార్లోకి టమోటా ముక్కలు ఇంకా అట్లనే టమోటా వాటర్ చింతపండు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇంకా రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ టమోటా పచ్చడి ఈ పండుమిర్చి పచ్చడి కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొన్ని మెంతులు ఇంకా అట్లనే ఆవాల్ని బాగా వేయించేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా అట్లనే ఎండుమిరపకాయలు తెల్లగడ్డపాయలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా పచ్చడి ఇంకా అట్లనే ఆవాలు మెంతులు పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ ఇంకా అట్లనే కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకబెడితే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి రెడీ.